ఇప్పుడు మీరు నీడలేని ఆడలో తొలి వలిపే తీయనేది పాట పెద్ద హిట్. కానీ ఇప్పుడు చూస్తుంటే మీకు అప్పట్లో జగన్మోహన్ చూసిన తర్వాత ఆ పోలికలు కనపడట్లేదు నాకు ఆ పాట. అంటే కొంచెం నాగేశ్వరరావు అప్పుడు సినిమాలు అంటే సినిమా హీరో అంటే ఏంటంటే నాగేశ్వరరావు రామారావు అని విగ్గు పెట్టేయటం. ఎంత జుట్టు ఉన్నవాడికైనా విగ్గు పెట్టేస్తారు ఫస్ట్. సో అలా నాకు జుట్టు అది ఉన్న ఇప్పుడే కొంచెం ఉంది కదా. అవును. సో అప్పుడు నా 50 సంవత్సరాల కింద తప్పకుండా జుట్టు ఉంది. ఎందుకంటే తర్వాత నేను తూర్పు పడమర, అవును, అత్తవారిల్లు, తూర్పు పడమర అన్నీ కూడా నేను ఓన్ హెయిర్తోనే చేశాను. ఈవెన్ జగన్మోహిని కూడా ఫోక్లోర్ సినిమా నా ఓన్ హెయిర్. అట్లా అవునండి, కర్లింగ్ హెయిర్, పెద్ద జుట్టు. తర్వాత నేను రాజకుమారుడు ఏంటి అని కూడా అన్నారు పింజిల్ సుబ్బారావు గారు. పింజిల్ సుబ్బారావు గారికి దగ్గర 4-5 సినిమాలు చేశానండి ఒకే సంవత్సరం. లక్ష్మీ పూజ, మహాశక్తి, త్రిలోక్ సుందరి, మా ఊరు పెద్ద మనుషులు. అట్లా ఆయనే జగన్మోహన్కి వచ్చి విఠలాచార్య గారితో ఏంటంటే ఆ అబ్బాయి ఇలా ఉండాలి, చక్కగా సన్నటి మేసం, ఇంత మేసం ఉంది, లావు మేసం, ఇంత జుట్టు, ఏంటంటే అది అన్నారు ఆయన. కానీ విఠలాచార్య గారు ఎందుకు మీ వైపు మళ్ళారు? అప్పట్లో ఎన్టీఆర్ వీళ్ళతో చేసి కాదండి, వారు 5-6 పేర్లు రాసుకున్నారు, చూపించారండి. కార్తీక్, తమిళ్లో కార్తీక్, భానుచంద్ర, మురళీమోహన్ గారు, ప్రసాద్ బాబు గారు, నరసింహరాజు అని ఇలా రాసుకున్నారండి. దీంట్లో ఎవరు బాగుంటారో పెట్టుకుందామని వారి ఉద్దేశం. సో నేను బాగుంటానని వారికి అనిపించిందండి. సో నా లక్ కూడా ఫేవర్ చేసింది, నేను వెళ్ళటం. నన్ను లక్ తీసుకువెళ్ళింది కదా అక్కడికి. అవును, లేకపోతే నేను వెళ్ళను కదా. 2 సంవత్సరాలు వెళ్ళడం అండి. వెళ్ళి అంటే ఏం చేస్తున్నారు, ఇలా నీళ్ళైన ఆడది హీరో చేశాను సార్ అని. చూసాము అవి, మీరు ఏదైనా దేవుడు వేషం ఇస్తారని. లేదు, జగన్మోహన్ని తీస్తున్నాను ఇదిగో అని చెప్పి చూపించారు కాగితం. పేర్లు అన్నీ ఉన్నాయండి. మీరు వచ్చారు, మీరు బాగుంటారు. అప్పటికి జయమాలని హీరోయిన్గా ఫైనలైజ్ అయిపోయారా? తెలీదండి, తెలీదు నాకు. అయ్యి ఉంటారు. ఎందుకని అసలు ఆవిడని పెట్టుకోవాలనుకున్నారు? చాలామంది హీరోయిన్లు ఉంటారు కదా, కొత్త అంటే వ్యాంప్ క్యారెక్టర్ కదా, అందుకోసమే తీసుకున్నారు. చాలా అందం, డ్యాన్సరు, అందగత్తె అయ్యి ఉండాలి. వారికి నచ్చితే వారు ఎవరినైనా హీరో కింద పెట్టేస్తారు, హీరోయిన్ కింద పెట్టేస్తారండి. ఎందుకంటే అన్ని పిక్చర్స్ రామారావు ఫిల్ము, లేకపోతే నాగేశ్వరరావు సినిమా, చిరంజీవి గారి సినిమా ఇలా అంటాం. కానీ విఠలాచార్య గారి సినిమా అంటారే కానీ ఎవరైనా దాంట్లో ఎవరు హీరో అని ఎవరు అడగరండి. అవును, అందుకని ఆయనే హీరో, ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్, అన్ని లాగా. అప్పుడు ఆయన విఠలాచార్య గారు మరి ఆ ట్రిక్స్ ఎలా చేసేవాళ్ళు తెలియదు కానీ ఊహతోనేనండి. ఆయన చందమామ, బాలమిత్ర ఇటువంటివన్నీ చదివేవారు. చిన్న స్టేజ్ నుంచే పైకి వచ్చారండి. చాలా గొప్ప మనిషి అండి. సో ఎవరు వెళ్ళినా వారి ఆఫీస్కి ఏదో ఒకటి తగిన విధంగా వారికి ఆ వేషాలు ఇవ్వటం కానీ, ఆర్థిక సహాయం చేయటం కానీ అన్నీ చేసేటటువంటి వ్యక్తి అండి వారు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి చేసినట్టున్నారు, విఠల శ్రీనివాస్. లేదన్న, వారు ఉన్నప్పుడే విఠలాచార్య శ్రీనివాస్ గారు చేశారు. కాంతారావు గారితో వారితో చేశారు. మాతో జై బేతాళ 3D ఫిలిం కూడా చేయడం జరిగిందండి.